జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు, కులాలని రైతుల్ని రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నాడు. అసలు కులాల ప్రస్తావన తెచ్చిందే చంద్రబాబు నాయుడు గారండి. కులాల ప్రస్తావన తెచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. అసలు కులాలు దేనికండి? కులాలు కూడెడుతున్నాయా? మతాలు మన బతులు పాజేస్తున్నాయా? దేనికండి? ఒక మంచి మానవత లేని కులాలు దేనికండి? దేనికి మంచి మానవత లేని కులాలు దేనికి? ఇప్పుడు మేము కొట్టాలనుకోండి, మీరు తెరి కొట్టరా? అవునా కదండి? అవతల మనిషి మాట అనుకోండి, మీరు అనరా? దుమ్మె తెయ్యరా? అది అంతే రాజకీయం అండి. కానీ మా జగన్ అన్న ఒక్కటి చెప్తున్నానండి, ఆయన మళ్ళా ఇలాంటి చూసాడండి. ఇప్పుడు 2019లో ఎందుకు ఓటేసి గెలిపించారు. ఇప్పుడు కూడా ఈ కష్టాల నుంచి మళ్ళా లెక్త పార్టీ అండి. 29లో మళ్ళా సీఎం అండి. రానే ఉండని చెప్పి అన్నాడు పవన్ కళ్యాణ్. తొక్కి పెట్టి నార తీస్తాను. ఎవరండి తొక్కి పెట్టిదా? పవన్ కళ్యాణ్ అనేవాడు నిజంగా డిప్యూటీ సీఎం అని. అసలు డిప్యూటీ సీఎం కాదు, అర్థం తెలిసింటే డిప్యూటీ సీఎం అనేవాడు ప్రజల మధ్య ఉండాలండి. ప్రజల మధ్య లేడండి. ఆయన హైదరాబాద్ లో ఉంటాడు, ఎక్కడెక్కడికో హాస్పిటల్ చేసుకుంటాడు. ఆ జగన్ అన్న దెబ్బ తగిలితే కొట్టుకున్నాడు అన్నాడండి. మరి ఇవాళ హాస్పిటల్ ఆపరేట్ చేసుకుంటలేదండి. చేసుకుంటలేదా? ఎందుకుంటలేదా? కానీ జగన్ అన్న ఖచ్చితంగా పేదల పక్షం నిలబడతాడు, పేదల బతుకు బాగు చేస్తాడు, పేదల పక్కన నిలబడతాడు. కానీ అధికారులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ సమస్య వస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు ప్రజలు? ఆయన జనాల మనిషి అండి, ప్రజల మనిషి. అయినా ప్రజలకు మంచి చేసేవాడు నాయకుడు అండి. ప్రజలు మంచి అయినవాడు నాయకుడు ఎందుకు అవుతాడండి? ఇప్పుడు ఆయన సీఎం పదవిలో ఉన్నారు కదండి. జనాలకు వచ్చి ఇలా మీటింగ్ పెట్టి, అమ్మ నీకేం జరిగింది, నీకేం పథకం అందింది అని అడిగారు. ఒకసారి వచ్చండి అడగరండి. ఒక్క జగన్ అన్న మాత్రం ప్రతి పథకాన్ని కూడా మీటింగ్ కట్టి జనాల మధ్య పెట్టాడండి. అయ్యాల 2019 అప్పుడు కూడా ప్రతి పథకాన్ని కూడా మీటింగ్ కట్టి చెప్పాడండి. ఏలో పదవి వచ్చి నగ్గేసిన తర్వాత హైదరాబాద్ ఒకళ్ళు, బెంగళూరులో ఒకలా ఇలా చేస్తున్నారండి. కనీసం ఒక్కసారైనా పార్టీ నగ్గిన తర్వాత ఒక్కసారైనా అమరావతి అన్నారు కదా, విజయవాడ వచ్చారండి? ఎప్పుడన్నారండి? వచ్చారా? అమరావతికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకి మావిగాని అంటున్నారు. మావిగానికి జగన్ గారు కూడా అన్నారు, మావిగాని అయితే నాకు ఓటేయండి, అమరావతి అయితే టీడీపీకి అండి. అంత డేర్గా చెప్పడం గల కారణం ఏంటి? డేర్గా చెప్పడం కారణం ఏంటి కాదండి, ఒక్కటి చెప్తానండి. మావిగానంటే 4 గ్రోత్లు కలుపుకుని వెళ్తే డెవలప్మెంట్ తొందరగా అవుతుంది. 2 లక్షల కోట్లు ఎట్టుకోకూడదు. మన ఆల్రెడీ ఎయిర్పోర్ట్లు, మామూలుగా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఎంతో కొంచెం బూస్టింగ్ ఇస్తే మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఈ 2 లక్షల కోట్లు అక్కట్టే బదులు ఒక 50 లక్షల కోట్లకి ఎట్టు, 50 కోట్లకి ఎట్టు. ఎందుకు అవుతుంది డెవలప్మెంట్? అవుతండి. అయ్యా చేశాడు మా జగన్, చేపిస్తాడు. ఈసారి కూడా ఖచ్చితంగా మా జగన్ సీఎం అవుతాడు, పక్కా చెప్తున్నానండి.